భారతదేశ చరిత్రలో న్యాయం కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌ పట్టణంలో జన్మించారు. అంబేద్కర్ గారు పేదవారు కావడం, అలాగే అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారు దళిత కుటుంబానికి చెందినవారు కావడం వలన పాఠశాలలో తీవ్రమైన వివక్షతను ఎదుర్కొన్నారు. ఆయన్ను పాఠశాలలోని ఇతర పిల్లలతో కలిసి కూర్చోవడానికి కూడా అనుమతించేవారు కాదు. తరగతి గది బయట నుండే తన విద్యాభ్యాసాన్ని మొత్తం పూర్తి చేశారు. అలాగే తాగడానికి నీళ్లు కావాలన్నా కూడా ఎవరైనా ఉన్నత కులం వారు వచ్చి నీళ్లు పోస్తే దోసెటతో తాగేవారు. నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఎవరూ లేకపోతే వారు తాగకుండా ఉండాల్సి వచ్చేది. ఇలా జరిగిన సంఘటనలు అంబేద్కర్ గారిని ఎంతో బాధించాయి. కానీ అదే సమయంలో విద్య వల్ల సమానత్వం రావచ్చని ఆయన బలంగా నమ్మారు. ఈ అనుభవాలు ఆయన జీవితంలో విద్యను శక్తిగా మార్చాయి. చదువుని ఆయుధంగా చేసుకొని సమాజంలో సమానత్వం కోసం ఆయన పోరాటం చేశారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడంలో మహాద్ సత్యాగ్రహం ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. మహారాష్ట్రలోని మహద్ ప్రాంతంలో ఉన్న చావ్దార్ చెరువు నీటిని దళితులు ఉపయోగించడాన్ని నిరాకరించారు. దీనికి వ్యతిరేకంగా 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు 2500 మంది దళితులతో అక్కడికి వెళ్ళి ఆ నీటిని త్రాగారు. ఈ సంఘటన అణగారిన వర్గాలకు ప్రేరణ కలిగించింది. తమకు హక్కులు ఉన్నాయని, హక్కులను డిమాండ్ చేసే అధికారము ఉందని తెలుసుకున్నారు. అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అంబేద్కర్ గారు 1930లో కాలారం ఆలయం వద్ద దళితులకు ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలారం సత్యాగ్రహం చేశారు. 1947లో భారత రాజ్యాంగ రచయితగా ఎంపికై ప్రతి ఒక్కరికి హక్కులు కలిగిన రాజ్యాంగాన్ని అందించారు. స్వాతంత్ర భారతదేశంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1935లో ఒక సమావేశంలో నేను హిందూ మతంలో పుట్టాను, కానీ హిందువుగా చనిపోను అని ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ను 20 సంవత్సరాల తరువాత నిజం చేశారు. అంటే 1956 అక్టోబర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అదే సంవత్సరం డిసెంబర్ 6న ఈయన మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని దేశవ్యాప్తంగా మహాపరినిర్వాణ్ దివాస్గా జరుపుకుంటున్నారు. ఇలాంటి మహానుభావులు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు వలన ప్రస్తుతం మనం మన హక్కుల్ని పొందుతున్నాము. అలాగే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము. నేడు మహిళలకు, విద్యార్థులకు, దళితులకు ఆయనే ప్రేరణ, ఆయనే మార్గదర్శి. ఐ యామ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. జై హింద్.